మనోజం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. సత్యనిష్ఠ ధ్యానం ముగిసిన తర్వాత యోగ సాధకులకు, యోగాభిమానులకు అందరికీ, సర్వమానవాళికి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంచనలు. జ్ఞానం లేదే మనం జీవించడం కష్టం అయిపోతుంది. భగవంతుడు చేశాడు, మానవ శరీరం ఇచ్చాడు అనగానే మనం పూర్తిగా గ్రహించాల్సింది భగవంతుని మనసులో పెట్టుకొని పని చెయ్యాలి. దైవం సత్యం సత్యం సత్యం. ఏంటా సత్యం? దయచేసి ఒక్కసారి బాగా ఆలోచించండి. సత్యము అనేది మానవుని యొక్క జీవన విధానం. సత్యం గురించి చెప్పమని అనేక మంది అడుగుతూ ఉంటారు. సత్యము అనేది నిత్యము ఉన్నటువంటిదే సత్యం. ఏదైతే నిత్యము ఉంటుందో అదే సత్యం. ఆ నిత్యం ఉండేది ఏది అంటే, ఇప్పుడు మనకు భారతదేశంలో దేవాలయాలకు కొదవలేదని చెప్పుకున్నాం. అయితే ఇన్ని ఆలయాలు దేనికి వెలిసినాయి అంటే, అసలు ఆలయాన్ని తెలుసుకోవాలి. అసలు ఆలయం ఏది? బడి కన్నా గుడి పదిలం. అంటే గుడి అనేది మన శరీరం. దేహమేరా ఆలయం, జీవుడేరా సనాతన దైవం. దేహమేరాలయం, జీవుడే సనాతన దైవం. జీవమెరిగి తత్వమెరుగు, సత్యమప్పుడు అర్థమౌను. పరమాత్ముడే అని నిత్యమౌను, నీలోన నిలిచిపోవును. కాబట్టి దేహం ఒక దేవాలయం అని ఇప్పుడు మనం అనుకుంటామో, ఆ దేవాలయంలో ఎవడుంటారు? దేవాలయంలో ఉండేదంతా కూడా భగవంతుడే ఉంటాడు. తల్లి స్వరూపం కానీ తండ్రి స్వరూపం కానీ ఉంటారు. సత్యం నిత్యం అంటే దీని గురించి ఒక చిన్న వాక్యం ఉంది. అయితే దీన్ని ఎవరు తప్పుగా కూడా అనుకోకూడదు. ఇది జీవిత సారం. గోవిందుడే ఆనందం, గోవిందుని ప్రేమే జీవితం అకరందం. కనుక ఇప్పుడు ఒక కుటుంబంలో ఇద్దరు అక్క చెల్లెలు. ఆ కుటుంబము బాగా సంపన్న కుటుంబము, చాలా ఆనందంగా వెళ్ళి విరుస్తూ ఉంటుంది. అయితే వాళ్ళది చాలా సంప్రదాయమైన కుటుంబం. ఈ అశ్లీలత, ఈ లైంగిక వేధింపులు ఇలాంటివన్నీ కూడా వాళ్ళ దృష్టికి రావు. అది పట్టించుకోరు. కనుక వాళ్ళ జ్ఞానం అంతా కూడా ఎలా ఉంటుంది? జీవితంలో ఏం తెలుసుకోవాలనేదే ఉంటుంది. అప్పుడు ఏం జరిగిందంటే, అక్కకు వివాహం అయిపోయింది, ఒక బిడ్డ కూడా ఉన్నాడు. చెల్లికి వివాహం నిశ్చయమైంది. అయితే ఈ చెల్లి చాలా ఆతృతతో కలిగి ఉంది. ఆమెకు అనేక సందేహాలు మొలకెత్తుంది. ఎందుకు? యవ్వనం కదా, పెళ్లి కాబోతుంది. పెళ్లి కాబోతూ నిశ్చితార్థం అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక పెళ్ళి 4 వారం రోజులు అట్లా ఉంది. అక్క దగ్గరకు వచ్చింది. అక్క, నేను ఒకటి అడుగుతాను, ఏమనుకోవు కదా. అడుగు చెల్లి, దాంట్లో తప్పే ఉంది. నువ్వు నా చెల్లివి, నేను చెప్పుకుంటే ఇంకెవరికి చెప్తాను అనింది ఆ అక్క సంతోషంగా. అయితే నేను అడిగే విషయం నువ్వు తప్పుగా అనుకోకూడదు. తప్పుని తప్పు అనుకుంటాం కానీ కాదని ఎందుకు అంటాము? అది తప్పు కాకపోతే తప్పు కాదని అంటాం. కనుక మన కుటుంబ ధర్మం అదే కదా అని అనింది అక్క. అక్క, పెళ్ళి అయింది నీకు. పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు గదిలోకి వెళ్తారు.
అప్పుడు మీరు ఎలా అనుభవించారు, ఆ ఆనందం ఎలా ఉంటుంది అని చెల్లి అడిగింది. భార్యాభర్తలు స్త్రీ పురుషులు కలయిక అనేది మొదటి రాత్రి ఎలా ఆనందించావు, ఆ ఆనందం ఎలా ఉంటుంది, తర్వాత ఆనందం తగ్గుతుందా ఎక్కుతుందా అనేటువంటి ప్రశ్న వేసింది. ఇప్పుడు ఆ అక్కకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఈ లైంగిక జీవన విధానానికి సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా వీళ్ళకి తెలియవు, పట్టించుకోరు వీళ్ళు. అక్క పెళ్ళైంది కనుక ఆ మాధుర్యాన్ని, ఆ ఆనందాన్ని, ఆ రుచిని, జీవితమైనటువంటి ఒక గొప్ప ఉన్నతమైన యవ్వన స్థితిలో ఎలా అనుభూతి చెందాలి, సహజంగా లోకమే మర్చిపోయేంత ఆనందం ఉంటుంది అని అందరూ చెప్పుకుంటుంటారు కదా. ఎప్పుడైతే గదిలో ఒకటవుతారో పరిపూర్ణమైన ప్రేమతో, ఒకరి మీద ఒకరికి వ్యతిరేకమైనటువంటి ధ్యాస లేకుండా పవిత్రమైన ప్రేమ స్వరూపులుగా మారి భార్యాభర్తలు లైంగిక ఆనందం అందరి జీవితాల్లో ఉండేదే. లైంగిక ఆనందం లేకపోతే జీవనం సంతానోత్పత్తి అనేది ఉండదు. జీవాలనేవి బయటికి రావు, తర్వాత వారసులు ఎవరు రారు. ఇది మనకి సత్యం. ఆ అక్క ఏం చెప్పిందంటే, చెల్లి దానిని వర్ణించను వీలు కాదు, మాటలతో చెప్తే నువ్వు తృప్తి చెందలేవు, మాటలతో చెప్తే నీవు తృప్తి చెందలేవు. అది ఒక అద్భుతమైన సత్యము. ఆ సత్యాన్ని ఎవరికి వారే అనుభవించాలి, కానీ మాటల ద్వారా ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ ఉంటే అది అర్థం కాదు అనింది. అయితే ఎట్లా చెప్పక నాకు కొద్దిగా అయినా చెప్పండి చెల్లి. షడ్రుచోపేతమైనటువంటి సర్వ పదార్థాలన్నీ కూడా వివిధ రుచులతో నీ యొక్క విస్తరిలో వడ్డించి ఉన్నారు, తినబోతున్నావు. తినబోతు రుచులు ఎందుకు అంది అక్క. తినబోతు రుచుల అదేంటది? నేనేం తినబోతున్నాను చెల్లి, ఇది నీకు ఇప్పుడు ఎంత చెప్పినా అర్థం కాదు, నేను ఎలా చెప్పినా నీకు అర్థం కాదు. నీవు ఆ రుచులు అనుభవిస్తేనే నీకు ఆనందంగా ఉంటుంది అని అక్క చివరగా. అంతేనా అక్క? అంతే చెల్లి, ఈ ఆనందం అనేది మాటలతో ఎవరు వర్ణించలేరు. అది ఒక అద్భుతమైన 4 గోడల మధ్య ఉన్నటువంటి రహస్యము. దీనికంగా ఎవ్వరు కూడా చెప్పుకోరు, ఆనందించరు. అనుభవించినప్పుడే ఆనందం తెలుస్తుంది, అనుభవించినప్పుడు ఆనందం తెలియదు. కనుక చెల్లి, ఇంకొక వారం రోజులు ఓపిక పట్టు, నువ్వు అనుభవించి మళ్ళీ నాకు చెప్పు ఎలా ఉంటుంది అని చెప్పింది ఆ అక్క. ఇప్పుడు చెల్లికి ఏం అర్థం కాలేదు. అక్క ఏదో చెప్తుంది అనుకున్నాడు, ఏం చేయాలో భయపడుతుంది లోపల. మళ్ళీ చెప్పాడు, భయమే వద్దు, నీ భయం అక్కడికి పోగానే నీ భర్త తీర్చేస్తాడు, పో. నీ భర్త నీ భయాన్ని తీరుస్తాడు, పో అని చెప్పింది అక్క. అట్లాగా సత్యాన్ని ఆచరిస్తే కానీ మనకు ఆనందం తెలియదు. సత్యం ఒక్కరోజు ఆలోచించి చూడండి. సత్యం అనేది దాని ఆ గురించి ఆ భావన మనసులో తెచ్చుకొని, ఆ మనోభావనలో లీనం చేసుకొని, ఆ మనోభావాన్ని జీర్ణించుకొని, మనసు సామాన్యంగా ఒప్పుకోదు సత్యం చెప్పడానికి, సత్యం మీద నడవడానికి, సత్యాన్ని పట్టుకొని వేలాడుతూ ఉండడానికి. ఎందుకు? దానికి కావాల్సింది వేరే ఉంటుంది. కనుక మనసు ఎప్పుడైతే ఆలోచించదో వెంటనే మనలో వ్యతిరేక భావాలు వస్తాయి. దాన్ని సత్యమే చెప్పేది, ఒక అబద్ధం చెప్తే పోలేదా, 2 అబద్ధాలు చెప్తే పోలేదా, ఒక 10 అబద్ధాలు చెప్తే ఏముంది, ఒక రోజుకి చాలు 10 చెప్పుకుంటాం. కొందరు లిమిట్ చేసుకుంటాం, కొందరు 100 చెప్దాం అనుకుంటారు కొందరు. ఇంకొందరు సత్యం అనేది ఏముంది, నిద్ర లేచింది పోయి సాయంత్రం వరకు అబద్ధాలు చెప్తూనే బతుకుతుంటారు. జీవితమే ఒక సత్యంగా అసత్యంగా బతుకుతారు. జీవితమే ఒక అసత్యం అనుకొని వాళ్ళు ఇవంతా సత్యాలు, ధర్మాలు, నీతులు, నియమాలు ఏమీ లేవు, ఇవన్నీ ఊరికే బూటకం అని అనుకుంటారు. కొందరు అలా జీవిస్తూ ఉంటారు. కనుక దానికి అక్క చెప్పిన జవాబులో ఏం సమాధానం ఉందో, సత్యం గురించి ఎవరు ఎన్ని చెప్పినా మనకు మనం స్వయంగా ఆచరిస్తే కానీ దాని ఆనందం అందదు, దాని ఆనందాన్ని మనం పొందలేము. సత్యం చెప్పిన హృదయం ఎలా ఉంటుందిరా అంటే, కొబ్బరికాయలో నీళ్ళు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పవిత్రమైన భావన ఒకటి మనలో వచ్చి దూరుకుంటుంది. అది చెప్పేసాం మీకు. ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని ఉదాహరణలు చెప్పినా, ఎన్ని పోల్చుకున్నా అనుభవిస్తే కానీ ఆ ఆనందం తెలియదు. జై శ్రీరామ్. రామచంద్ర పాహిమాం రక్షమ.
సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఈశ్వర, సనాతన ధర్మానికి, సనాతన జ్ఞానానికి నిలయమైనటువంటి ఈ భారతదేశంలో పుట్టినటువంటి నా సోదర సోదరీమణులు, మనవళ్ళు, మనవరాళ్ళు, బిడ్డలు అందరూ కూడా, రాబోయే వయసులో ఉండే వాళ్ళందరూ కూడా సత్యాన్ని తెలుసుకుంటే మన జీవితం ఆనందంగా ఉంటుంది. సత్యాన్ని తప్పితే మన జీవితం ఒక నరకం అవుతుంది అనేది మాత్రం తెలుసుకోవాలి. నరకం అని అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే చెప్పాలి. చెప్పకపోతే ఏమవుతుంది? దీంట్లో ఉండే విలువ తగ్గిపోయి ఏం చేసినా పర్వాలే అనుకునే వాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ ఏం చేస్తే ఏమొస్తుందో తెలిస్తేనే కదా మనిషి మారుతారు. అలా తెలియనప్పుడు మనుషులు ఎందుకు మారుతారు? మారనే మారరు. కనుక మనం మారాలి, మనం గట్టిగా అనుకోవాలి. సత్యం ఒక్కొక్కరు ఇప్పుడు ఆచరిస్తూ ఉంటే మహాత్ములు చెప్పేటివన్నీ సత్యాలే, పండితులు అనేక మంది సత్యాలే. ఈ సత్యాల గురించి చర్చించేటప్పుడు సత్యాన్ని తెలుసుకోకపోతే ఎట్లా? కనుక సత్యజ్ఞానం చాలా అవసరం మనిషికి. ఇప్పుడు నూతన యువతి యువకులకు, మాలాంటి ముసళ్ళకి కాదు. మేము ఎన్నో చెప్పి అయిపోయింది. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు.